Hi everyone, this is Nidhi Bharadwaj. Welcome to iNews. బాబా వంగా ఈ పేరుని మనందరం డెఫినెట్గా వినే ఉంటాం. షీఈ్ వెరీ ఫేమస్. ఎందుకో కూడా మనకి తెలుసు. ఆవిడ చెప్పిన చాలా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్, భవిష్యవాణి అవన్నీ చాలా వరకు నిజాలయ్యాయి. అసలు ప్రిడిక్షన్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేదంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుందా? డెఫినెట్గా అది ప్రిడిక్షన్ లో ఏం చెప్తారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎనీవేస్, దట్స్ నాట్ అవర్ టాపిక్. రియో టాట్సుకి, షీఈ్ అ వెరీ ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ ఇన్ జపాన్. అండ్ తనని ఇప్పుడు బాబా వంగాతో కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే 1990s పబ్లిష్ చేసిన ఆ మాంగా బుక్స్లో తను కొన్ని ప్రెడిక్షన్స్ చేశారనమాట. అవి నిజమయ్యాయి. లైక్ ఫ్రెడీ మెర్క్యూరీ డెత్ గురించి కానివ్వండి, లేదంటే కొన్ని ఫినాన్షియల్ రిలేటబుల్ థింగ్స్ గురించి. సో అలా ఆవిడ చెప్పిన ప్రిడిక్షన్స్ నిజమయ్యాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు July 5th, 2025 జపాన్లో ఒక భారీ ప్రకృతి విపత్తు రాబోతోందని ఒక ప్రెడిక్షన్ చేశారు. లెట్స్ ఇమాజిన్ దట్. ఆల్రెడీ ఒక వ్యక్తి చెప్పిన ప్రెడిక్షన్స్ నిజమైనప్పుడు ఇలాంటి ఒక నెగటివ్ ఆర్ ఒక భయంకరమైన ప్రెడిక్షన్ చేసినప్పుడు అక్కడ జనాలందరూ ఎంత భయంగా ఉంటారో కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ రియో టాట్సుకి గురించే మాట్లాడుకుంటున్నారు. అండ్ 2025 July 5th జపాన్లో ఒక భారీ ప్రళయం రాబోతోంది, ఒక ప్రకృతి విపత్తు రాబోతోంది. అందులో చాలా నగరాలను అది నీటి మట్టం చేసి కిందకి తోసేస్తుంది అని కూడా ఆవిడ ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో న్యాచురల్లీ జపాన్లో ఉండే వాళ్ళందరూ డెఫినెట్గా భయపడుతున్నారు. అండ్ పర్టిక్యులర్లీ జపాన్ ఫిలిప్పీన్స్ ఫాల్ట్ లైన్ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ రావడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందర కూడా వచ్చాయి అండ్ అక్కడ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఆ ఏరియాలో ఉండే ప్రజలకి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. అయితే సైస్మాలజిస్ట్స్ అండ్ జియోలాజికల్ సైంటిస్ట్స్ వీళ్ళు చెప్పే స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జపాన్ చుట్టుపక్కల ఉన్న ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షార్ప్గా ఉన్నాయని. బట్ ఎస్, డెఫినెట్లీ జపాన్ ఫిలిప్పీన్ ఫాల్ట్ లైన్ అక్కడ ఇంతకు ముందర కొన్ని భూకంపాలు ఇవి సంభవించాయని. అయితే July 5th ఇలాంటిది ఒకటి వస్తుంది అని చెప్పడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ సైంటిఫిక్ ప్రూఫ్ కానీ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో సొసైటీలో ఏంటి అని అంటే టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోయి చీమ ఇట్లా చిట్టుకుమన్నా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అలాంటిది ఇంత హాట్ న్యూస్, ఇది ఒక భూకంపం రాబోతోంది ఆర్ ఒక ప్రకృతి ప్రళయం రాబోతోంది అన్న న్యూస్ వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? సో ఆల్రెడీ సోషల్ మీడియా, యూట్యూబ్, న్యూస్ ఛానల్స్ అన్నిటా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. అండ్ అది చూసి జనాలందరూ చాలా భయాందోళనకి గురవుతూ అండ్ కొంతమంది సేఫ్ ప్లేస్ ఏదైనా చూసుకుని అక్కడికి కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకుంటున్నారు. బట్ అబద్ధాలు ఆర్ రూమర్స్, గాసిప్స్ ఇలాంటి ఫేక్ ప్రచారాలు వీటన్నిటి మధ్య నిజం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇట్లాంటి వీడియోస్ కానీ న్యూస్ కానీ చూసి డిసైడ్ అయిపోకుండా ఒక సైంటిఫిక్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసి మనం అన్ని రకాలుగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఒక విషయానికి ఒక జడ్జ్మెంట్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రియో టాట్సుకి చెప్పిన ఈ ప్రిడిక్షన్ July 5th రాబోయే భయంకరమైన ప్రకృతి ప్రళయం నిజంగానే నిజం అవుతుందా లేదంటే ఒక భయంగానే మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మనమైతే ఎలాంటి బేస్లెస్ వీడియోస్ మీద కానీ వాటిపైన డిపెండ్ అవ్వకూడదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ టిల్ June. We have to wait and watch till July 5th. For more such interesting videos, please do like, share and subscribe to iNews.